ఈ స్టేట్లో అన్నమయ స్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీ ఈజ్ మెటీరియలిస్టిక్ అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కానీ వితౌట్ బాడీ వీ కాంట్ డూ ఈవెన్ ఎ సింగిల్ థింగ్. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ అన్నమయ కోశ. స్పిరిచువాలిటీ గ్రోత్కి బాడీని నెగ్లెక్ట్ చేయడం రాంగ్. బాడీ ఈజ్ నాట్ అబ్స్టికల్, బాడీ ఈజ్ ఇన్స్ట్రుమెంట్. మన బాడీని ఇన్స్ట్రుమెంట్గా యూజ్ చేసుకొని మన స్పిరిచువాలిటీ దగ్గరికి కానీ, మన గోల్స్ దగ్గరికి కానీ, మన అంబిషన్స్ దగ్గరికి కానీ రీచ్ అవ్వాలి. సో మెనీ పీపుల్ ట్రై టు జంప్ టు మెడిటేషన్ వైల్ ఇగ్నోరింగ్ స్లీప్, ఫుడ్, హైడ్రేషన్. స్లీప్, ఫుడ్, హైడ్రేషన్ అనే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చాలామంది ఏం చేస్తుంటారు, డైరెక్ట్గా మెడిటేషన్లోకి వెళ్ళిపోదాము అని అనుకుంటారు. కానీ ఇది ఏంటంటే మొత్తం ఓవరాల్గా బాడీ కనుక వీక్ అయితే అన్నీ ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో మీరు 1Dలో స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే మీరు అన్నమయ కోశ స్ట్రాంగ్గా ఉండాలి.